అసెంట్ భూ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ఈ మొత్తం భూ కుంభకోణమంతా జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందన్నారు. బినామీలతో కోట్లాది రూపాయల విలువైన భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. జవహర్ రెడ్డి పాస్పోర్ట్ వెంటనే సీజ్ చేయాలంటున్న మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని జవహర్ రెడ్డి ఆధ్వర్యంలోనే అతిపెద్ద అసెంట్ భూ కుంభకోణం జరిగిందని ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోని రాష్ట్రం దాటి వెళ్ళనివ్వకుండా చర్యలు తీసుకోవాలని కూడా కొత్తగా ఏర్పడనున్న కూటమి ప్రభుత్వాన్ని జనసేన సీనియర్ నేత మూర్తి యాదవ్ కోరుతున్నారు. అసలు ఎందుకు అలా కోరుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మూర్తి యాదవ్ ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకుంది. రాష్ట్రం దాటి వెళ్ళనివ్వకుండా చూడాలని ఎందుకు కోరుతున్నారు? కంచి చేను వేస్తైన విధంగా రైతుల భూముల్ని, పేద అమాయక అసైన్డ్ ల్యాండ్స్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, అప్పటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి భోగాపురం కేంద్రంగా బసవపాలెం అనేటువంటి గ్రామంలో సుమారు 74.5 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ని, ప్రభుత్వ భూమిని గతంలో ఇదే అసైన్డ్ ల్యాండ్ బసవపాలెంలో ఉన్నటువంటి అసైనీస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మెగా ఫుడ్ పార్క్ కోసం ల్యాండ్ ఎలినేషన్ చేశారు. ఏపీఐసి ల్యాండ్ ఎలినేషన్ చేసినటువంటి ఆ యొక్క భూమి 49 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ని ఏ విధంగా ఇప్పుడు ఈ యొక్క జవహర్ రెడ్డి వాళ్ళ బినామీలు సూర్యరెడ్డి త్రిలోక్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా దోచేశారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమి, ఏపీఐసి చెందినటువంటి భూమిని అసలు కోర్టు కేసుల్లో, హైకోర్టు కేసుల్లో కూడా ఉంది. ఆ ప్రైవేట్ మెగా ఫుడ్ పార్క్ వాళ్ళకి, ఆ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి స్టే ఆర్డర్ ఉంటుండగా ఇవన్నీ పక్కన పెట్టి గుంపెత్తుగా అసలు బరి తెగిచ్చేసి, అంటే చీఫ్ సెక్రటరీ అనేటువంటి పదవిని అడ్డం పెట్టుకొని ఈయన చేసినటువంటి దాష్టికాలు మామూలుగా లేవు. భోగాపురం చుట్టుపక్కల కొన్ని 100 ఎకరాలు కొట్టేశారని చెప్పి సాక్ష్యాధారాలతో మేము పదే మేము చెప్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున 596 జీవో ఏదైతే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ చేసేదానికి, ఈ యొక్క ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ఇచ్చినటువంటి జీవో ఇచ్చిన ముందర రోజునాడే ఈ యొక్క ప్రొసీడింగ్స్ కూడా ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లకి జిల్లా కలెక్టర్, విజయనగరం జిల్లా కలెక్టర్ భోగాపురం బసవపాలెం గ్రామానికి ఇవ్వటం అని అంటే చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమిని, ఎలినేషన్ అయిపోయినటువంటి భూమిని వీళ్ళు మళ్ళీ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ రైతుల పేరుతో చేసుకొని కొట్టేశారంటే ఏ స్థాయిలో కుంభకోణం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతోంది. దేశ చరిత్రలోనే ఒక అసైన్డ్ ల్యాండ్స్ని కొట్టేయటం అన్నది ఒక ఎత్తైతే, ఒక ఐఏఎస్ అధికారి రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మళ్ళీ దాన్ని రైతుల పేరుతోని ఇవాళ కొట్టేశారంటే కొన్ని 100,000 కోట్ల కుంభకోణం దీన్ని తెరలేపింది. ఖచ్చితంగా జవహర్ రెడ్డిని ఈ రాష్ట్రం విడిచి వెళ్ళకూడదు, దేశం విడిచి వెళ్ళకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలి. జవహర్ రెడ్డితో పాటు ఈ మొత్తం వ్యవహారానికి చాలా పెద్ద క్రైమ్ ఇది. అలాంటి యొక్క చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి భూదోపిడీ ఏదైతే ఉందో పేద అమాయక రైతులదే కాదు ప్రభుత్వ భూమిని కూడా కొట్టేశారు. దీన్ని పెద్ద ఎత్తున విచారణ జరిపించాలి. ఈ 596 జీవో మీద చేసిన మొత్తం వ్యవహారాలన్నీ కూడా రద్దు చేయాలి. దీన్ని చేయడానికి రీసర్వే పేరుతో జగన్మోహన్ ప్రభుత్వం చేసినటువంటి శ్రీకారం చూసినటువంటి ఆ రీసర్వే కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో కూడాను అసెంట్ భూ కుంభకోణం అతి పెద్దదని, దీనికి కారకులైన వారు ఎవరున్నా తక్షణమే కూడాను విచారణ జరిపి శిక్షించాలని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని జనసేన నేత మూర్తి యాదవ్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం.